నిన్న విజయనగరం సభలో కూడా చెప్పాను, ఎందుకు మీరు ఎందుకు జనసేన పార్టీని తొందరగా నిర్మించలేదంటే, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ప్రజారాజ్యం పార్టీలో కూడా నేను ఉన్నాను కాబట్టి నాకు పార్టీ దెబ్బతింటుంది, ఎలా దెబ్బతింటుందో కూడా చాలా అవగాహన ఉన్నవాడిని. మనుషులు ఒక చిన్నపాటి ఒత్తిడికి, ఒక చిన్నపాటి సమస్యకి ఎమ్మెల్యేలు ఎలా పారిపోతారో నేను స్వయంగా చూసిన వాడిని, అసహించుకున్న వాడిని. పొలిటికల్ పార్టీ పెట్టాక సమస్యలు ఉంటాయి, ఒత్తిళ్లు తీసుకోవాలి, ఓటములు తీసుకోవాలి, దెబ్బలు తీసుకోవాలి, ఎదురు తిరగాలి, కొదమ సింహాల్లా పోరాడాలి. భయపడితే కుదరదు, పారిపోతే కుదరదు. నాకు చాలా బాధ కలిగించిన అంశం, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కూడా ఒకవైపున నేను మీకు ఇంత సపోర్ట్ చేసి నేను ఏమీ ఆశించకుండా, ఒక్క ఎమ్మెల్యేని పోటీ నిలబెట్టకుండా, నేను కనీసం చిన్నపాటి పదవి ఆశించకుండా మీకు చేస్తే ఈ రోజున మీరు నిలువెత్తు శాండ్ మాఫియా దోపిడీలు, ఇసుక మాఫియా దోపిడీలు, ఇక్కడ కూర్చొని అక్రమ మైనింగ్ దోపిడీలు ఏం చేస్తున్నారు మీరు అని మేము చూస్తూ కూర్చుంటామా? నేను రాష్ట్ర శ్రేయస్సు కోసం, ప్రజల శ్రేయస్సు కోసం నాకు జీవితాన్ని ఇచ్చిన అన్నయ్యతో కూడా నేను విభేదించి బయటకు వచ్చిన వాడిని. గౌరవం ఉండి, ప్రేమ ఉండి, ఇష్టం ఉండి కూడా ప్రజాశ్రేయస్సు కోసం సొంత రక్తాన్ని కూడా నేను విభేదించి వచ్చిన వాడిని. అలాంటిది అంతమందిని విభేదించి మీరు ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నారు, మీ అబ్బాయి చేసే దోపిడీని మీరు ఆపలేరు, మీ అబ్బాయి చేసే మీ ఇంట్లోని మీ వాళ్ళని ఆపుకోలేరు, మళ్ళీ ఏంటో గొడవలు వస్తాయి. అలాంటిది ఏది నిజాయితీగా నిలబడ్డ మా అన్నయ్యని కాదని చెప్పి ప్రజాశ్రేయస్సు కోసం వచ్చి తెలుగుదేశం పార్టీకి నేను అండగా నిలబడితే మీరు మాకు ఇచ్చింది ఏంటి? తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని మూసేశారు, అది మీరు ఇచ్చింది మాకు అనకాపల్లికి. బౌద్ధారామం యూనిసెఫ్ హెరిటేజ్ సైట్గా ప్రకటిస్తే దానిని మీరు మీ మైనింగ్ శాఖ ఉంది, సుజయ్ రంగారావు గారు ఉన్నారు మైనింగ్ శాఖ మంత్రిగా, మరి అడ్డగోలుగా పర్మిషన్స్ లేకుండా మీకు 330 క్వారీలు ఉంటాయి, దాంట్లో ఎన్నిటికీ మీకు పర్మిషన్స్ ఉన్నాయి, అడ్డగోలుగా బద్దలు కొడతా ఉంటే వేల సంవత్సరాలకు సంబంధించిన బౌద్ధారామాలు కూడా, బౌద్ధ స్తూపాలు కూడా కూలిపోతూ ఉంటే దీనికి ఏ హెరిటేజ్ సైటు మిగులుతో ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి. కనీసం ఉత్తరాంధ్ర నుంచి వలసలు వెళ్ళిపోతున్నాయి, కొత్త పరిశ్రమలు పెట్టట్లేదు. ఏదనంటే కూర్చోబెట్టి మనకున్న 3 గ్రామాల నుంచి 10,000 ఎకరాల పైన సేకరించారు, పరిశ్రమలు వస్తాయని చెప్పి. నాకు చాలా కోపం కలిగించేది, ఆవేదన కలిగించేది, పోరాటం చెయ్యాలనిపించేది కూడా భూదోపిడి, భూదందాలు. కారణం తెలంగాణలో ఇలాగే పరిశ్రమలు పెడతామని చెప్పి భూములు సేకరించడం, పరిశ్రమలు పెట్టరు, ఏమి పెట్టరు, రైతుల్ని వ్యవసాయం చేసుకొని ఎవరు భూములు లాక్కుంటారు. అలాగే మనకున్న 3 గ్రామాల 10,000 ఎకరాలు పరిశ్రమలు పెడతాం, ఇంతమంది నిరుద్యోగ యువతకి మేము ఉద్యోగాలు ఇస్తాం, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఉపాధి అవకాశం కల్పిస్తామని చెప్పి 10,000 ఎకరాలు సేకరించి అది ప్రభుత్వం దళితులకి, వెనుకబడ్డ వర్గాల వారికి భూములు ఇస్తే మళ్ళీ ఆ భూములని వాళ్ళు వ్యవసాయం చేసుకోనివ్వకుండా పచ్చని పొలాలుండి పచ్చని చెట్లున్న చోటని మళ్ళీ లాక్కొని 10,000 ఎకరాలు సేకరించి ఈ రోజున మళ్ళీ రియల్ ఎస్టేట్కి మళ్ళీ ముక్కలు అమ్ముకోవటం. ఇది ఎవడ బుసం? మీ ఇష్టం చేసుకుంటే చూస్తూ కూర్చుంటావా? ఇది తెలుగుదేశం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.